హైదరాబాద్ మహానగరంలో పరిశ్రమను పెంచుకున్నాం. ఐటీ రంగాన్ని దూసుకొని పోయే విధంగా మన ప్రభుత్వం వచ్చినాడు 2014లో ఐటీ పరిశ్రమ కేవలం 3,20,000 మంది పనిచేసేది. కానీ మన ప్రభుత్వం దిగిపోయే నాటికి దగ్గర 9.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ పనిచేసే విధంగా, అంటే కొత్తగా 6 లక్షల పైచిలకు ఐటీ ఉద్యోగాలు సృష్టించి బెంగళూరు నగరాన్ని దాటే విధంగా అద్భుతంగా పనిచేసుకున్నాం. ఐటీ ఎగుమతులు మన ప్రభుత్వం అన్నాడు 2014లో వచ్చినాడు కేవలం 57,000 కోట్లు. దాన్ని 2023 నాటికి 2,41,000 కోట్లకు తీసుకొని పోయినాం. ఏం జరిగింది? ఐటీ పెరిగితే రియల్ ఎస్టేట్ పెరిగింది, ఐటీ పెరిగితే హోటళ్లు బాగుపడ్డాయి, ఐటీ పెరిగితే 6 లక్షల మంది పిల్లలు మన తెలుగు వాళ్ళు బయటి రాష్ట్రాల వాళ్ళు మన హైదరాబాద్కు వచ్చి ఇక్కడ కొలువులు చేస్తే మరి మన హైదరాబాద్లోని వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మెడికల్ షాపులు అన్ని కలకలలాడుతూ మన జేబుల్లో పైసలు గిలగిల్లాడినాయి. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా హైదరాబాదు తెలంగాణ అభివృద్ధిలో దూసుకొని పోయింది. ఆనాడు అద్భుతంగా భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డది.